పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్యులని పేషెంట్లని కలిసి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా క్వీన్ ప్లేన్ సిఎస్పి తర్వాత సింగరేణి ఏరియా హాస్పిటల్లో కార్మిక బంధువులు అందరినీ కలిసి నిరంతరం ఈ ప్రాంతంలో సింగరేణి కుటుంబాలకు ఇంకా బయటి వారికి కూడా ఎప్పుడు నిరంతరం సేవ చేస్తూ వారి ప్రాణాలను వారికి గమనించినటువంటి ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నటువంటి మెడికల్ సిబ్బందిని ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క కార్మికులు కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో బలపరిచి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నన్ను కల్పించినట్టుగా మన అందరికి సుపరిచిత నాయకుడు వెంకటస్వామి గారు మనవడు వివేక్ గారికి కొడుకు యువ నాయకుడు గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాల్సిగా వారందరూ కూడా వేడుకోవడం జరిగింది. సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇచ్చిన మాట 6 గ్యారెంటీల్లో 5 పూర్తి చేసినారు. సింగరేణిని కాపాడడానికి, సింగరేణిని విస్తరించడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని 1300 కోట్లతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉంది. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. కార్మికులకు అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. సొంతింటి కల కూడా ఈ ప్రాంతంలో నేను ఇచ్చేటువంటి మాటకి పూర్తి నమ్మకం ఉంది అనే విశ్వాసంతో ఇవాళ కార్మిక బంధువులు అందరూ కూడా మీరు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మేము వెంట ఉంటామని చెప్పి చాలా బలంగా నమ్మకం చెప్తాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సంక్షేమంలో సహకరిస్తారు. అదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేస్తామన్నారో అది రావాలంటే కేవలం రాహుల్ గాంధీ రావాలి. కార్మిక చట్టాలు ఉండాలంటే రాహుల్ గాంధీ కావాలి. బీసీలకు, దళితులకు రిజర్వేషన్లు లేకుండా పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. రాజ్యాంగాన్ని మార్చాన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి వారి అడ్డుకోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ రావాలన్న ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.